రోజుల నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరు రాష్ట్రాల్లోనూ చలి విజృంభిస్తోంది. తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో పాటుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోనూ చలి పెరగడంతో పాటు అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి నీలిమ అందిస్తారు. గడిచిన 2 రోజుల నుంచి వాతావరణంలో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే అటు ఇరు రాష్ట్రాల్లో తెలంగాణలోను ఇటు ఏపీలోను కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే మనకి ముఖ్యంగా చూసినట్లయితే విశాఖ లాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉండడంతో చాలా వరకు మినమలూరు, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే అటు తెలంగాణలో చూసినట్లయితే రాయలసీమ, కర్నూలు వంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీనికి ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం మరొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం ఈ రోజు వాతావరణం పరిశీలిస్తే ఉదయం నుంచి కూడా మంచు జాలువారుతున్నట్టుగా ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అంటే ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లోనూ అటు తెలంగాణలోను కొన్ని ప్రాంతాల్లో కూడా 2 రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అదేవిధంగా మరొక 2 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా వాతావరణంలో ఈ మార్పులు మరొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే లంబసింగు, అరకు, పాడేరు, చింతపల్లి, మినమలూరు ఇటువంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవడం మాత్రమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ లంబసింగు, అరకు వంటి ప్రాంతాల్లో అయితే 8 నుంచి 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రకరకాల ఏజెన్సీ ప్రాంతాల్లో రకరకాల జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. అయితే ఒక్కసారి ఈ చలి తీవ్రత పెరిగేటప్పుడు ఉని దుస్తులు అనేవి ఎక్కువగా ధరించి దానివల్ల వాళ్ళు చాలా వరకు ఈ చలి నుంచి కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి, ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ తెలంగాణలోను అటు ఏపీలోను కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాలు కురవడం వల్ల ఎక్కువగా ఈ చలి గాలులు, చలి తీవ్రత అంటే ఏదైతే ఉందో అటు వృద్ధుల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చలి తీవ్రతకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చలి నుంచి రక్షణగా ఉండే విధంగా ముఖ్యంగా చూసినట్లయితే మరొక 2 రోజుల పాటు కూడా ఈ చలి వాతావరణం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. కెమెరా పర్సన్ సత్యతో నీలిమ, HM టీవీ, వైజాగ్.